ప్రభుత్వ దుర్మార్గాలు చూసి నాలో మార్పు వచ్చింది జగన్ అనే హెడ్డింగ్తో వాళ్ళు రాశారు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసి తనలో మార్పు వచ్చిందని, కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని మాజీ సీఎం జగన్ అన్నారు. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమని, చంద్రబాబు రాజకీయాలను దారుణమైన స్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. హామీలు అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది, అబద్దాలతో మోసం చేసిన సిబిఎన్ పరిస్థితి ఎలా ఉంటుందని పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో ఆయన అన్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈస్ గా ఏమన్నారో నేను వినలేదు. కానీ మార్పు వచ్చింది అంటే ఇంతకు ముందు కార్యకర్తలంటే ప్రేమ లేదు, ఇప్పుడు ప్రేమ వచ్చిందని ఉద్దేశంతో వాళ్ళు రాసినట్టున్నారు. దాంతో నేను ఏకీభవించను. ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని దృష్టిలో పెట్టుకునే పనిచేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. అందులో ఎటువంటి మార్పు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆలోచిస్తే అది కార్యకర్తల గురించే ఆలోచించి చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తారు. అండ్ అది మరీ ఎక్కువ ఎందుకు అయింది అంటే అనవసరంగా సామాన్యుల మీద కేసులు పెట్టి 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు, 25 కేసులు పెట్టి వాళ్ళు వేధిస్తుంటే ఎవరికైనా బాధ కలుగుతుందండి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే 26 కేసులు అండి హైయెస్ట్. ఒక వ్యక్తి పైన పెట్టిన కేసులు 26. మీరు ఊహించగలరా? అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావుందని ఆలోచించినప్పుడే భయమేస్తుందండి. అంటే మనం వ్యవస్థల్ని ఇలా కూడా వాడుకోవచ్చా అన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనం చూస్తున్నాం. ఇంతకుముందు కూడా లేదండి. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించడము, చట్టాలని చేతిలోకి తీసుకోవడం మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు లేదు. అది ఈ సంస్కృతి, ఈ విష సంస్కృతి అన్నది ఇప్పుడే మొదలైంది. పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు కూడా ఒక కేసు పెట్టారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి కేసు పెట్టని చెప్పినారు. చట్టం తన పని తాను చేసుకుని పోయింది. ఉదయం వెళ్ళాడు, మధ్యాహ్నానికి వచ్చాడు. ఆ రోజు పట్టాభి పైన 25-30 కేసులు డిఫరెంట్ స్టేషన్స్ లో, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో పెట్టింటే ఎలా ఉండేది? అది జరగలేదు. అట్లా ఎవరి మీద కూడా పెట్టలేదు. ఈ రోజు చూడండి, చేబ్రోలు కిరణ్ అనేవాడు డైరెక్ట్ గా బయటకు వచ్చి అంత బహిరంగంగా తిడితే ఒక కేసు. మళ్ళీ మేము చెప్తున్నాం కదా, ఇది రైటా రాంగా అన్నది కూడా మనం ప్రశ్నించకూడదండి. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కానీ ఒకే పోస్టు పైన, ఒకే వ్యక్తి పైన అదే పోస్టును ఆధారం చేసుకుని 25-26 కేసులు పెట్టడము దేనికి సంకేతం అండి? జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. కార్యకర్తల్ని మేము బాగా చూసుకున్నాము, కానీ ఇప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన చేస్తున్న దురాగతాలను చూస్తే నాకు నిజంగానే మార్పు వచ్చింది. ఆ మార్పే 2.0. ఈసారి మరింతగా కార్యకర్తల కోసం పనిచేస్తాము. మేము ఏమి చెయ్యగలమో అది కూడా చేసి చూపిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆర్టికల్ రాసినట్లున్నారు. తప్పకుండా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఇబ్బందులు పడుతున్నారో ఆ కార్యకర్తలకి సముచిత స్థానం ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భంగా మన పార్టీలో పనిచేసే పెద్దలకే నేను తెలుసుకున్న ఫీడ్బ్యాక్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా పార్టీలో పదవులు ఇస్తున్నారు, మనం చూస్తాం. చాలా పదవులు ఇస్తున్నారు. పదవులు పొందిన వారందరికీ కూడా మనందరి సపోర్టు, సహకారాలు ఉంటాయి. వారందరికీ శుభాకాంక్షలు. వారు కష్టపడి పనిచేయాలి అని మనం కోరుకుందాం. కానీ నా ఉద్దేశం ప్రకారం ఫేవరెటిజం అయితే చూపించొద్దండి. దయచేసి ఎవరికైనా కానీ పదవులు ఇవ్వాలనో, పేర్లు సిఫార్సు చేయాలన్న వాళ్ళకే నా రిక్వెస్ట్. ఇది నేను ప్రతి ఒక్కడికి వెళ్ళి నేను చెప్పలేను కాబట్టి ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఫేవరెటిజం చూపించొద్దు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, నేను గమనించింది, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నాను. మన వాళ్ళని మనం సంఘటితం చేస్తూ ఏకతాటిపైకి తెచ్చి ఒక లెవెల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్ గా ఎవరికో పలానా ఎక్స్కో, పలానా వైకో ఒక పదవి ఇచ్చామని చెప్పేసి ఒక లెటర్ వస్తుంది. వచ్చినప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ అయ్యి వాడికి ఎందుకు ఇచ్చారు, వాడు ఏం చేశాడు, వాడు ఏం పని చేయలేదు, వాడికి పదవి ఇస్తారా అని చెప్పేసి డిస్కషన్ అంతా దానిపైకి వెళ్తుంది. ఇక్కడ మనం ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి కానీ మన అభివృద్ధినో లేకపోతే మన ప్రయాణాన్నో అడ్డుకట్ట వేసేలాంటి పనులు చేయొద్దని చెప్పేసి నా మనవి. ఇది చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. ప్రతిసారి ఎవరికొకరికి ఇవ్వడము, అనామకుడికి ఇవ్వడము, అతని పైన మన పార్టీ వాళ్ళే విమర్శలు చేసుకుంటూ కూర్చోవడము. అప్పుడు ఏంటంటే మనం చేయాల్సిన పనికి బ్రేక్ పడుతుంది. ఒక్కసారి పార్టీలోని పెద్దలు ఎవరైతే పేర్లు సిఫారసు చేస్తారో, ఎందుకంటే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి
అంటే ప్రతి పేరు గుర్తుపెట్టుకునేంత ఇది ఉండకపోవచ్చు, ఆ చనువు ఉండకపోవచ్చు. ప్రతి వ్యక్తి పేరు తీసుకొచ్చినప్పుడు ఇతను నాకు తెలుసు, ఇతనికి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్లో మేమున్నా, మీరున్నా, ఎవరున్నా ఇట్స్ ఇంపాసిబుల్. అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు సిఫార్సు చేసినప్పుడు ఇతనికి ఇవ్వచ్చా లేదా అనేది వారు ఆలోచించాలి. ఇప్పుడు మన కార్యకర్తల్లో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే 2019 నుంచి 2024 వరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అన్నది ఇంకా బయట ఎంతగా వినపడుతుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం మార్పు తీసుకొస్తున్నాము, మనం ఖచ్చితంగా ఈ మార్పు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, ఖచ్చితంగా మార్పు ఉంటుంది, కార్యకర్తలను దృష్టిలో పెట్టుకునే చేస్తాము. గతంలో మనం తెలియకుండా చేసిన తప్పుల్ని దిద్దుకుందాము. అప్పుడు కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం కార్యకర్తల్ని దూరంగా పెట్టాలని కాదు, అది ఏదో అలా జరిగిపోయింది. అటువంటివి మళ్ళా పునరావృతం కాకుండా చూస్తాము అంటున్నారు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఏమీ పని చేయని వాడికి పదవి ఇచ్చారనుకోండి, పనిచేసేవాడు అప్సెట్ అవుతున్నాడు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇప్పుడు మేము 5 ఏళ్ళు మేము మళ్ళీ పని చేస్తాము, 5 ఏళ్ళు పనిచేసి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పక్కనున్న వాడికో, నా ఎదురుగా ఉన్న వాడికో, నా అనుచరుడికో నేను ఇచ్చుకుంటా అంటే ఇంకా పని చేసిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? గతంలోనూ ఇదే జరిగింది. ఒకటైతే జరిగిందండి, 2019 నుంచి 24 వరకు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు పక్కన ఉంటారో వాళ్ళు పదవులు పొందారు. అంటే ఈజీ, వాళ్ళకి యాక్సెస్ ఈజీ కాబట్టి వాళ్ళు పదవులు పొందారు. నిజంగా ఫీల్డ్లో ఉండి పనిచేసిన వాళ్ళకి రాలేదు, అనుకున్నంతగా రాలేదు. అది ఆ బ్యాడ్ నేమ్ అయితే ఉంది. మనం దాన్ని చెరిపేసే విధంగా ఉండాలి కానీ లేదు మళ్ళీ ఈడు నా బంధువు, ఈడు నా తమ్ముడు, వీడు నా పెదనాయన కొడుకు, వానికే ఇచ్చుకుంటా, వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడు పార్టీకి ఏం ఉపయోగపడతాడో తెలియదు, కానీ వానికే ఇస్తా అన్నది తప్పు అన్నది నా ఉద్దేశం. అలా జరగకోకుండా చూసుకుంటే మనం కార్యకర్తలకి నిజమైన మార్పు అనేది మనం చూపించగలం. ఒకసారి పార్టీలోని పెద్దలు ఎవరు అనేది నేను పేర్లు కూడా చెప్పలేనండి, వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి చెప్తున్నాను. వాళ్ళు సిఫార్సు చేసేటప్పుడు వీడికి స్టఫ్ ఉందా లేదా, వీడు పని చేయగలడా లేదా అని ఆలోచించి పేర్లు సిఫారసు చేస్తే బాగుంటుంది. ఏదో ఇంకా నామకే వాసి మేము ఇచ్చుకుంటున్నామంటే ఏం ఆ పదవి వల్ల ఉపయోగం ఏముంటుంది? వాడికి ఉపయోగం ఉంటుంది, వాడు పదవి చెప్పుకొని ఊరేగుతాడు, అంతకంటే ఇంకా ఏముంటుంది? పార్టీకి ఏం చేస్తారు? నిజంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇస్తే 10 మంది ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, మనకు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మనం మాట్లాడతాము. ఖచ్చితంగా కష్టపడి పనిచేసే వాడికి సముచిత స్థానం ఉంటుంది పార్టీలో అని భరోసా ఇవ్వగలిగితే మార్పు అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అదే. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మన పార్టీలోని ఇతర పెద్దలు ఎవరైతే పేర్లు సిఫార్సు చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించండి. ఒక చక్కటి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో మేము కలిసినప్పుడు స్ట్రిక్ట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎక్కువ మంది కలిస్తే అక్కడ గందరగోళం అవుద్ది, మీ కమిటీ వాళ్ళని తీసుకొని రండి అని చెప్పేసి నాకు చెప్పారు. అప్పుడు నేను కేవలం కమిటీ వాళ్ళనే తీసుకెళ్లాను. నాకు ఇక్కడ క్లోజ్ బంధువులు ఉన్నారు యూకేలో. వాళ్ళు ప్రతిసారి నేను పిలిచినప్పుడల్లా ఈవెంట్స్కి వచ్చేసి ఏ ఈవెంట్ చేసినా వాళ్ళే ముందుండి వాళ్ళు హెల్ప్ కూడా చేశారు నాకు. కానీ కేవలం కమిటీ వాళ్ళనే తీసుకురావాలని చెప్తే నేను నా సొంత బంధువులకు కూడా నేను చెప్పలేదు, మీరు రండి జగనన్నను కలవండి ఫోటో తీసుకున్నానని కూడా చెప్పలేదు. వాళ్ళు అప్సెట్ అయ్యారు, ఖచ్చితంగా వాళ్ళు అప్సెట్ అయ్యారు. చాలా మంది పనిచేసిన వాళ్ళు కూడా అప్సెట్ అయ్యారు. కానీ మేము ఒక క్రైటీరియా పెట్టుకున్నాం, ఎక్కువ మంది అవుతారో అప్పుడు గందరగోళం అవుతుందని చెప్పేసి కేవలం కమిటీ వాళ్ళని క్రైటీరియా పెట్టుకున్నాము. మేము కమిటీ వాళ్ళమే వచ్చాం. అక్కడ కూడా కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ సొంత మనుషుల్ని వాళ్ళని పిలుచుకొని వచ్చారు. అది జరిగింది, అది నా దృష్టికి కూడా వచ్చింది. ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలు తర్వాత వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు నా వాళ్ళు బాధపడితే నేను సర్ది చెప్పుకోగలను, కానీ పని చేసిన వాడు, కమిటీలో పనిచేసిన వాడిని కాకుండా వేరే వాడిని తీసుకొచ్చి వాడిని పరిచయం చేస్తే ఈడ కమిటీలో పనిచేసేవాడు ఎట్లా పనిచేస్తాడండి? నా సొంత ఫ్రెండ్స్, నా బంధువులు కూడా బాధపడ్డారు. ప్రదీప్ చూడు ప్రతిసారి రమ్మని చెప్తాడు ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, కానీ జగనన్న వచ్చినప్పుడు నన్ను పిలవలేదని వాళ్ళు అప్సెట్ అయ్యారు. కానీ మనం ఒక క్రైటీరియా పెట్టుకున్నప్పుడు ఆ క్రైటీరియాలో వెళ్ళాలి. ఈ రోజు కాకపోతే రేపు కల్పిద్దాం వాళ్ళని. కానీ పనిచేసిన వాడిని కల్పించుకోకుండా వేరే వాళ్ళని కల్పిస్తే ఇంకా దానికి అర్థమేముంటుందండి? నా స్వార్థం అందులో ఉన్నట్లా లేదా? ఇప్పుడు నేను నా బంధువులను కల్పించి పనిచేసిన వాడిని కలిపిలేదనుకోండి, నా స్వార్థం ఉన్నట్లు లేదా? అలా ఆలోచన చేయండి. ఎవరైనా కానీ పేర్లు సిఫారసు చేసి వాళ్ళకి ఏదో నామకే వాసి పదవి ఇద్దాము అంటే పనిచేయని వాడికి ఇవ్వడం వల్ల ఏమి ఉపయోగం?